నెల్లూరు జిల్లా కలువాయి మండల ఎస్ఐ కోటయ్య అత్యుత్సాహ ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తెలుగు రాయపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎరువుల కోసం కలువాయి సచివాలయానికి వెళ్లగా అక్కడ రైతుల్లో ఒక వర్గానికే ఎరువులు ఇస్తుండటంతో మరో వర్గానికి చెందిన రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఘటనలో అధికార పక్షానికి చెందిన ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రశ్నించిన రైతులనే ఎస్ఐ కోటయ్య ఇక 3 రోజులుగా పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపించి కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ నిర్వాహకంపై ఇక తీవ్ర భయాందోళనకు గురైన రైతులు ఆత్మకూరు మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. ఇక తమ తప్పు లేకపోయినా ఎస్ఐ పదే పదే దాడి చేస్తున్నారని మెజిస్ట్రేట్ ముందు వాపోయారు. మెజిస్ట్రేట్ సూచనలతో గాయపడిన 4 రైతులు ప్రస్తుతం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏరియా కోసం పోతే గొంతడుగా ఉండి అందరు జనాలంతా వచ్చేసి ఏరియా 3 సార్లు తీసుకునేవాడు కూడా మళ్ళీ వచ్చి మాకే ఇవ్వాలని మీకేంటే మాకు కూడా ఇవ్వాలని మేమంటే మీకేమి ఇచ్చేది దోశలు ఆడుకొని చేసి పెట్టి 3 రోజులు ఆడికి 2 రోజులు పోయినాం. 1 రోజు మళ్ళీ కొట్టి పంపించి మళ్ళీ తెల్లారి రమ్మనిండు. మేము భయపడి ఎక్కడికి వచ్చేసినాం. కోర్టు కాడికి పోయినాం. కోర్టుకు వచ్చి జడ్జి గారు ఆయన హాస్పిటల్లో ఉండమనిండు. ఏరియా కోసం పోయాం. సచివాలయం పోతే ఇస్తామన్నారు. తర్వాత అందరం పోయాము. ఇక్కడికి ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి 2 సార్లు తీసుకుపోయినారు. ఏరియా ఇచ్చేది ఇస్తారులే, మేము చెప్తేనే ఇస్తారు, మీరు చెప్తే మాకు ఇచ్చేది ఎంత అది అని మాట్లాడారు. ఏరియా కోసం పోతే గొంతడుగా ఉండి అందరు జనాలంతా వచ్చేసి ఏరియా 3 సార్లు తీసుకునేవాడు కూడా మళ్ళీ వచ్చి మాకే ఇవ్వాలని మీకేంటే మాకు కూడా ఇవ్వాలని మేమంటే మీకేమి ఇచ్చేది దోశలు ఆడుకొని చేసి పెట్టి 3 రోజులు ఆడికి 2 రోజులు పోయినాం. 1 రోజు మళ్ళీ కొట్టి పంపించి మళ్ళీ తెల్లారి రమ్మనిండు. మేము భయపడి ఎక్కడికి వచ్చేసినాం. కోర్టు కాడికి పోయినాం. కోర్టుకు వచ్చి జడ్జి గారు ఆయన హాస్పిటల్లో ఉండమనిండు. ఏరియా కోసం పోయాం. సచివాలయం పోతే ఇస్తామన్నారు. తర్వాత అందరం పోయాము. ఇక్కడికి ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి 2 సార్లు తీసుకుపోయినారు. ఏరియా ఇచ్చేది ఇస్తారులే, మేము చెప్తేనే ఇస్తారు, మీరు చెప్తే మాకు ఇచ్చేది ఎంత అది అని మాట్లాడారు. ఏరియా కోసం పోతే గొంతడుగా ఉండి అందరు జనాలంతా